అందరికీ నమస్కారం అండి. రేపటి రోజున వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి మే 11వ తేదీన అనగా ఆదివారం నాడు వీరి జాతక ఫలితాలను గనక మనం గమనించినట్లయితే రేపటి రోజున వీరికి జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి మీ జీవితంలో రేపటి రోజున ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో జరగబోతున్నాయి? అలాగే మీకు రేపటి రోజున ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుందో తప్పకుండా తెలుసుకోండి. వృశ్చిక రాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్‌ను చూస్తున్నారో ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఉండుంటాయి కదండీ! అంటే ఒక్కొక్కరికి కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం ఇలా కోర్టు సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కాబట్టి సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో గురూజీ చాలా చక్కగా మనకు ఉన్నది ఉన్నట్లుగా మనం ఉన్న చోటనే ఫోన్ ద్వారా చక్కని పరిష్కార మార్గాన్ని తెలియపరుస్తారు. ఈ గురువుగారి దగ్గర ఎవరైతే అంటే వారికి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నారో తగినటువంటి పరిష్కార మార్గాన్ని చాలా చక్కగా ఉన్నారండి. ఒకసారి మీరు కూడా సంప్రదించండి. 8106914282 గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి. అలాగే వీరి ప్రవర్తన కూడా అందరికీ నచ్చుతుంది. ప్రతి ఒక్కరితో కూడా చాలా సానుకూలంగా ప్రవర్తిస్తారు. అయితే ఇక ఈ యొక్క మే 11వ తేదీన ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఒక వ్యక్తి మీపై చాలా అంటే కుట్ర పన్నుతుందండి. ఆమె చాలా రోజుల నుండి మీపై విపరీతమైనటువంటి కోపంతో ఉంది. అలాగే మీ పైన ఆ కోపంతో ఆమె ఒక పగగా అంటే మీకు ఏదైనా కానీ హాని తలపెట్టే విధంగా ఏదైనా దొరికితే చాలు మీకు ఏదో ఒక విధంగా హాని తలపెట్టాలని చెప్పి కాసుకొని ఉంది. అలాగే ఆమె మీ స్నేహితుల్లో కావచ్చు, లేదంటే బంధువర్గంలో కావచ్చు, సన్నిహితులు కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యుల్లో మీకు ఒక పెద్ద అంటే ఎవరైనా కానీ తెలిసినటువంటి ఒక వ్యక్తే కావచ్చండి. కాబట్టి వారి కోసం అంటే మీరు ఎవరితో అయినా కానీ అనవసరంగా అంటే ఇంతకు ముందు రోజుల్లో గతంలో ఎవరితో అయినా గొడవలు జరిగినా కానీ లేదంటే ఇంకా ఎవరైనా ఉండుంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వారి ద్వారా మీరైతే కొంచెం స్ట్రెస్కి గురయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే లేనిపోని ప్రాబ్లమ్స్ అనేవి రేపటి రోజున వారి ద్వారా మీరైతే ఫేస్ చేయబోతున్నారు. కాబట్టి మీ వెనుకాల మీకు తెలియకుండానే ఒక ప్లాన్ అనేది ఆవిడ వేసుకునే ఉంది. కాబట్టి ఆ యొక్క ప్లాన్ అనేది రేపటి రోజున మీ మీద చూపించాలనుకుంటుంది. కాబట్టి ఆ కక్ష సాధింపు చర్యలు అలాగే ఆమె మీ ద్వారా ఏదో ఒక విధంగా అంటే కొన్ని విషయాలను తెలుసుకోవాలని చెప్పి చాలా చక్కగా మీతో మాట్లాడాలి అని చెప్పి మీ దగ్గరకు వస్తుందండి. కాబట్టి కొంచెం మీరు అప్రమత్తంగా ఉండండి. మీకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాలను కూడా ఆమెతో మీరు పంచుకోకండి. అలాగే మీకు సంబంధించినటువంటి ఆర్థిక విషయాల పట్ల కానీ లేదంటే ఇంకేదైనా అంటే మీకు సంబంధించినటువంటి విషయాలు చాలానే ఉంటాయి కదండి. అంటే డబ్బు పరంగా కానీ లేదంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైనా కానీ ఒక మంచి అభివృద్ధి రంగంలో ఉన్నారే అనుకోండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఆ గతంలో ఏదైనా గొడవలు ఉంటే ఉన్నాయి కానీ ఇప్పుడు మనతో చక్కగా మాట్లాడుతుంది కదా అని చెప్పి ఆ మాయలో కనుక మీరు వాళ్ళతో అన్ని విషయాలను అంటే మీరేంటంటే అండి కల్మషం లేకుండా ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటారు. కానీ ఎదుటి వ్యక్తులు అలా ఉండరు కదా. కాబట్టి మీ మంచి మనసుకు భగవంతుడు అనేవాడు మీకు అండగా ఉంటాడు, అది వేరే విషయం. కానీ మీకు మీరుగా కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా అనేది తప్పకుండా ఉండే తీరాలి. ఇక అలాగే కొంతమంది వ్యక్తులు అంటే మీ స్నేహితులు మీకు రేపటి రోజున ఒక మంచి సర్ప్రైజ్ని అయితే ప్లాన్ చేశారండి. అలాగే మీకు సంబంధించినటువంటి విషయాల్లో అంటే మీకు ఏదైనా చాలా రోజుల తర్వాత వాళ్ళు మిమ్మల్ని కలవడం కానీ లేదంటే ఇంకేదన్నా విషయంలో మీకు అంటే ఏదైనా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం కానీ లేదంటే మీతో మాట్లాడటం ఇలా టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు. ఇక అలాగే మంచి ఉద్యోగ అవకాశం అనేది రేపటి రోజున ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది. లేదంటే వ్యాపారం అవకాశం కోసం చూస్తున్న వారైతే వారికి కూడా వ్యాపార అవకాశం అయితే చక్కగా ఉంటుంది. ఇక అలాగే మీ ముందు ఒక అవకాశం వచ్చే మంచి పరిస్థితులు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ఇక పని భారం కూడా కాస్త ఎక్కువగా ఉంటుందండి. దీని కారణంగా మీరు స్ట్రెస్కి కూడా ఎక్కువగా లోనవుతారు. అలాగే మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కొన్ని విషయాల ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఈ రాశివారు కొంచెం మీకు అంటే రేపటి రోజున ఏదైనా కానీ ప్రతికూలంగా అని అనిపించింది అనుకోండి, మీ మనసు నిండా కూడా శివనామ స్మరణ అయితే తప్పకుండా చేసుకోండి. అలాగే ఈ రోజున మీ యొక్క రాశి జాతకులకు కొన్ని ఇబ్బందులు అనేవి కలగబోతున్నాయని చెప్పుకున్నాం కదా. అలాగే ఒక వ్యక్తి పరిచయం వలన కూడా మీకు కొన్ని ఇబ్బందులు అయితే కలగబోతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక ఆ వ్యక్తి మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా మీకు పరిచయమై ఉండవచ్చండి. ఇక ఆ వ్యక్తితో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీకు ప్రమాదం పొంచి ఉందని అనిపిస్తే కనుక ఖచ్చితంగా వారిని అయితే మీరు ఎంత దూరం పెడితే మీకు అంత మంచిది. కాబట్టి ఈ విధంగా తప్పకుండా మీరైతే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వారిని
మీ నుండి దూరంగా జరిపేయండి. అలా నూతనంగా పరిచయమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా అంటే అనుమానిస్తూ ఉండమని కాదు, కానీ కొంచెం ఒక కన్నేసి అయితే ఉండండి. ఎందుకంటే ఎవరితో అయినా కానీ సన్నిహితంగా మెలగాలి, కానీ వాళ్ళకు ప్రతి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం అనుకోండి చిన్నచూపు అయిపోతాము. అలాగే వారు ఆ యొక్క మనం చెప్పినటువంటి ప్రతి మాటను కూడా ఆసరాగా తీసుకొని మనల్ని కొంచెం అంటే తక్కువ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే మీరు కనుక ఏదన్నా ఇంకా మీకు కొంతమంది ఉంటారండి, అంటే పర్సనల్సే కాకుండా ఇంకా సంబంధించినటువంటి డెప్త్ విషయాలు కూడా అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటివి అస్సలు చేయకండి. ఇలా చేస్తే చాలా వరకు మీకు ఇబ్బందులే వస్తాయి. మీరు అనుకున్నది జరగకపోగా వారు మిమ్మల్ని ఇంకాస్త అంటే చీకటిలోకి నెట్టేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి తప్పకుండా మీరైతే కొంచెం అప్రమత్తంగా నూతనంగా పరిచయమైనటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా జాగ్రత్తగా అయితే ఉండాలి. అలాగే నెగిటివ్ ఫలితాల నుండి మీరు తప్పించుకోవాలంటే అంటే చెప్పాం కదండి, ఖచ్చితంగా మీరైతే శివనామ స్మరణ చేసుకోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆలయాన్ని తప్పకుండా సందర్శించరండి. ఒకవేళ విష్ణుమూర్తి ఆలయం లేకపోయినా కానీ కనీసం శివాలయానికైనా సరే వెళ్ళేసి స్వామివారి దర్శనం చేసుకొని రేపటి రోజున మీకు ఎందుకంటే కొంచెం ఎక్కువగానే ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం మీరైతే మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు తప్పకుండా దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే ఇంట్లో కూడా ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకోండి. ఇక అలాగే మీరు కనుక తగినటువంటి విశ్రాంతిని తీసుకోకుండా ఇంకా ఎక్కువగా మీ పని పట్ల అత్యధికమైనటువంటి శ్రమను కనుక మీరు కనబరిస్తే కొంచెం మీరు విపరీతంగా ఒత్తిడికి గురవడం మాత్రం వాస్తవం అండి. కాబట్టి కొంచెం ఎక్కువగా విశ్రాంతిని తీసుకోండి. మరింత అదనపు విశ్రాంతిని మీరు తప్పకుండా రేపటి రోజున తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈరోజు మీరు ఇదివరకటి కంటే కూడా ఆర్థికంగా చాలా బాగుంటారండి. మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది. మనశ్శాంతి కోసం ఆదిత్య స్తోత్రం పఠించుకోండి. అలాగే శివనామ స్మరణ చేసుకోండి. మరి ఈ వివరణ మీకు నచ్చితే తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.